2014-19 సంవత్సరంలో భూములు కేటాయించి కేంద్రం నుంచి అన్ని అనుమతులు కూడా తీసుకొచ్చి చాలా స్పీడ్ గా మంగళగిరిలో ఎయిమ్స్ ను పూర్తి చేసి మేము అక్కడ అన్ని సదుపాయాలు కల్పించి చక్కగా మంచి ఒక ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ కాలేజీని పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ కూడా ఎయిమ్స్ ని అందుబాటులోకి ఆనాడు తీసుకొస్తే తర్వాత వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంట్ 2019 నుంచి 24 మధ్య ఆ మంగళగిరిలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ కి ఆ పేషెంట్లకి హాస్పిటల్ కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి పేషెంట్లకి ఎవ్వరికి కూడా కనీసం మంచినీళ్ల సదుపాయం కూడా మీరు కల్పించారా? మంచినీళ్లు కూడా అందుబాటులో లేకుండా పేషెంట్లు నానా అవస్థలు పడేలా చేసింది వైసీపీ గవర్నమెంట్ లో కాదా? మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల్లోనే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మేము అక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసి అక్కడ వచ్చినటువంటి రోగులకి ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించాం కదా. మీరు ఎంత స్వార్థంగా చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎయిమ్స్ తీసుకొచ్చి అక్కడ ఎయిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేసి ప్రజలకి అందరికి మంచి హాస్పిటల్ అందుబాటులోకి తీసుకొస్తే కుట్రతో స్వార్థపూరితంగా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదనే ఉద్దేశంతో మీరు అక్కడ వసతులన్నీ కట్ చేసి అక్కడ ఇబ్బందులు పెట్టిన మాట వాస్తవం కదా.